హలో హాయ్ అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ చేశాను ఒక చిన్న స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా ఫేమస్ రాయలసీమలో ఉల్లిపాయ వడ అండి మనందరికీ చాలా ఇష్టమే అని నేను అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏవేవో కొద్దిగా చూద్దాం ముందుగా శనగపిండి ఇది ఇంట్లో పట్టించిన శనగపిండి అండి అంటే బయట కొన్నది కాదు సో దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా శనగపిండి ఉల్లిపాయ ముక్కలు నేనైతే చాలా ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సోడా ఉప్పు వెన్న సాల్ట్ వామండి వాము వేసుకుంటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి బాగా డైజెషన్ అవుతుంది తర్వాత ఈ వెన్న వేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తాయండి వడలు వేసి మీకు చూపెడతాను వెన్న లేని వాళ్ళు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు కొద్దిగా నూనె కాంచి కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అవి కూడా తర్వాత నీళ్ళండి మనం కలుపుకోవడానికి మంచి నీళ్ళు ఓకే ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా శనగపిండిలో కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వెన్న వాము సోడా ఉప్పు కొద్దిగా వేసుకోండి సోడా ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఇలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా అనుకుంటూ కలిపితే చాలా చక్కగా పిండికి అంతా వెన్న పడుతుంది వెన్న సోడా ఉప్పు అన్నీ పడతాయండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాం చూడండి ఇలాగ మొత్తం అన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి వాటర్ వేసుకున్నాం ఇప్పుడు చెక్ చేసుకోండి తక్కువ అయితే ఈ టైంలోనే వేసుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనకి వడలు చాలా బాగా పొంగుతాయి అన్నమాట మనం సోడా ఎక్కువ వేసుకుంటే అది ఒక స్మెల్ వచ్చేస్తుందండి అందుకని సోడా తక్కువ వేసుకోండి వాటర్ పడతాయి ఇలా మనం చూసుకుంటే ఇలా ఉండాలి సరిపోతుంది దీనికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి మనము 10 నిమిషాలు నానబెట్టుకోవాలి కదండి ఇది కొద్దిగా రెస్ట్ ఇచ్చే టైంలో మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం ఈ 10 నిమిషాల్లో ఈ ఆయిల్ వేడెక్కుతుంది ఒక 5 నిమిషాల్లో వేడెక్కుతుంది ఇవన్నీ నానింది బాగా పిండి మనం వడలు వేసుకున్నాం ఇప్పుడు ఇదిగోండి వడలు ఇలా వేసుకొని పెద్ద మంట పెట్టేసుకోకండి మళ్ళీ మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కదుపుతూ చేయాలి
ఇదిగోండి మన వడలు ఇలాగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగాక ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనం అన్నీ చేసుకోవాలి. ఇంకా మిగతా పిండి కూడా నేను వేసి తర్వాత చూపిస్తాను. చూడండి, మన ఉల్లిపాయ వడలు చాలా బాగున్నాయండి, చాలా ఫ్లఫీగా వచ్చాయి. ఇవి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లేట్ తినేశారు. ఒక ప్లేట్లో ఒక 20 దాకా తినేసారండి. ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదండి, చాలా అంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే. సో బయటేమో చాలా చల్లగా, క్లైమేట్ చాలా చల్లగా ఉందండి, వర్షం పడుతుంది కదా, లోపలేమో వేడివేడి వడలు, అందుకని ఆల్రెడీ తినేశారు. సో ఇలాగా మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.